నమస్తే, నేను మీ సతీష్. ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉందా అంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి, ఏ రకమైనటువంటి అంశాలు అసలు ఈ అంశంలో అంటే ఈ తీర్పునిచ్చేటువంటి క్రమంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, అలాగే ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి పూర్తిగా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది, అలాగే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల రాజకీయానికి సంబంధించే మనము ఎక్కువ శాతం చర్చించుకుంటా ఉన్నాం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది, ఎలాంటి పరిస్థితులకి దారితీస్తూ ఉంది అనేటువంటి అంశాలు ఒక్కసారి విశ్లేషించుకునే ముందు ఎలక్టోరల్ బాండ్స్ ఏదైతే 2018లో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆ చట్టంలో సవరణ చేస్తూ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటిది ఆనాడు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఎలక్టోరల్ బాండ్స్ కూడా ఏమిటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక పరిశ్రమ కావచ్చు, ఎవరైనా కానీ ఒక రాజకీయ పార్టీకి ఏదైనా విరాళం ఇవ్వాలి అంటే దానికి వాళ్ళు నేరుగా కాకుండా ఈ ఎలక్టోరల్ బాండ్స్ విధానంలో వాళ్ళు ఆయా రాజకీయ పార్టీలకి విరాళం ఇచ్చేటువంటి అవకాశంగా ఎలక్టోరల్ బాండ్స్ని కూడా ఆ రోజున అమల్లోకి తెచ్చినటువంటి పరిస్థితి. మరి ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు, ఎవరెవరికి ఆ హక్కు ఉంది అనేటువంటిది చూస్తే ఏదైతే ఆ రోజున ఈ చట్టాన్ని తీసుకొస్తూ ఏదైతే ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఎలక్టోరల్ బాండ్స్ని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారో ఆ సమయంలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చేటువంటి హక్కులు అనేటువంటిది కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఎలక్టోరల్ బాండ్స్ ఎలాగా, దీని వినియోగం ఎట్లాగా, ఏ విధంగా కొనుగోలు, ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఒక్కసారి మనం క్లుప్తంగా చూస్తే ఇందాక చెప్పుకున్నట్లుగానే ఎవరైనా వ్యక్తి కావచ్చు, లేదా ఏదైనా సంస్థ ద్వారా కావచ్చు, ఒక రాజకీయ పార్టీకి ఏదైనా విరాళం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వాళ్ళ ప్రాథమిక వివరాలు అనేటువంటిది అక్కడ బ్యాంకుకి ఇచ్చి ఆ ఎలక్టోరల్ బాండ్స్ వాళ్ళు ఎవరి పేరిట కొనుగోలు చేయాలనుకుంటున్నారు, అంటే ఏ రాజకీయ పార్టీకి వాళ్ళు విరాళాన్ని ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నారు అనేటువంటిది అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాథమిక వివరాలతో పాటుగా పొందుపరిచి ఎంత అనేటువంటి దానికి కూడా ఆ వివరాలు ఇచ్చిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ అనేటువంటిది ఆ పేరు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే నోటిఫై చేసి దాన్ని వాళ్ళకి అందజేస్తుంది. సదరు వ్యక్తి కానీ ఎవరైనా సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ ఆ ఎలక్టోరల్ బాండ్స్ తీసుకెళ్ళి ఆ రాజకీయ పార్టీకి అందజేస్తారు. ఈ క్రమంలోనే ఆ రోజున చట్టం తీసుకొచ్చినప్పుడు ఏదైతే ఈ ప్రాతినిధ్య చట్టంలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో అప్పుడు పొందుపరిచినటువంటి కొన్ని నిబంధనలు కావచ్చు, నియమాలు కావచ్చు. ఏమిటి అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి వివరాలు, అంటే ఎవరు కొనుగోలు చేశారు, ఎవరు ఇచ్చారు అనేటువంటి వివరాల్ని ఆ రాజకీయ పార్టీ కానీ లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కదానికే ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేసేటువంటి హక్కు ఉంది కాబట్టి వాళ్ళు ఆ బ్యాంకు వాళ్ళైనా కూడా ఎవ్వరికీ ఈ వివరాలు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఆఖరికి ఎన్నికల కమిషన్కి కూడా, అంటే ఎన్నికల సంఘానికి కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు కొనుగోలు చేశారు, ఎంత కొనుగోలు చేశారు, ఎవరి పేరిట కొనుగోలు చేశారు అనేటువంటి వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ ఈ ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఈ సవరణ తెస్తూ ఎలక్టోరల్ బాండ్స్ని అయితే గనక ఆ రోజు అమల్లోకి తెచ్చినటువంటి పరిస్థితి. అయితే అనేక అభ్యంతరాలు కూడా దీనిపైన వ్యక్తమైనాయి. ముఖ్యంగా ఏంటి అంటే భారతదేశంలో సమాచార హక్కు చట్టం అనేటువంటిది అమల్లో ఉంది. మరి సమాచార హక్కు చట్టం అమల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఈ విధంగా ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ తెస్తూ ఎలక్టోరల్ బాండ్స్ తేవడం, అంటే ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి సమాచారం ఆఖరికి సమాచార హక్కు చట్టానికి కూడా ప్రశ్నించేటువంటి రైట్ లేదు అనేటువంటి ఒక నిబంధనని అందులో పెట్టారు. మరి ఇది ఖచ్చితంగా దానిపైన అభ్యంతరాలు వ్యక్తమయ్యేటువంటి పరిస్థితులే ఉంటాయి కదా. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు ఏదైతే ఇది సమాచార హక్కు చట్టానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటిది రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు, అంటే ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేశారు. అదే సమయంలో ఈ కేసు పైన, అంటే ఈ పిల్ పైన, అంటే ప్రజా ప్రయోజన వాద్యం పైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో పిటిషనర్లు తమ వాదనలు కూడా వినిపించేటువంటి క్రమంలో ఏదైతే సమాచార హక్కు చట్టానికి ఇది విఘాతం కలిగించే విధంగా ఉంది ఎలక్టోరల్ బాండ్స్ అనేది, అదే సమయంలో నల్లధనం
అంటే అక్రమం అవినీతి మార్గాల్లో సంపాదించేటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ మనీ అంటాం కదా, ఆ బ్లాక్ మనీని ఈ రోజున క్విట్ ప్రోకో చేసే విధంగా రాజకీయ పార్టీల్లోకి వీటిని డంప్ చేసి వైట్ చేస్తారు. సో ఇది కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ని రద్దు చేయాలి అంటూ ప్రజా ప్రయోజన వాద్యాన్ని ఎవరైతే దాఖలు చేశారో ఆ పిటిషనర్లు తమ వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశం విచారణ చాలా సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ అంశం పైన ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి అంశం పైన 5 సభ్యులతోటి కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజున విచారణ చేపట్టి ఏదైతే విచారణ పూర్తి చేస్తూ ఈ క్రమంలోనే తుది తీర్పును కూడా వెలువరించింది. అదేమిటి అంటే ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటిది రద్దు చేస్తున్నట్లుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారంగా ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొచ్చారో ఈ ఎలక్టోరల్ బాండ్స్ను పూర్తిగా ఈ రోజు నుంచి తొలగిస్తూ ఇప్పటి వరకు ఏదైతే దీని వివరాలు అనేటువంటిది ఎన్నికల సంఘానికి కూడా అడిగేటువంటి అవకాశం లేదు అనేటువంటిది చట్టంలో తీసుకొచ్చినటువంటి ఒక నిబంధన కదా, ఆ నిబంధన కూడా తొలగిపోతుంది. కాబట్టి వెంటనే ఏ రాజకీయ పార్టీలకి ఎంతెంత విరాళాలు వచ్చినాయి ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అనేటువంటిది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎన్నికల సంఘానికి అందజేయాలి. దానికి సంబంధించినటువంటి ఒక నివేదికని సుప్రీంకోర్టుకి కూడా అందచేయాలి అంటూ ఈ రోజున ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో అయితే గనక పూర్తిగా ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు నుంచి రద్దు చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి నివేదిక రాజకీయ పార్టీలు అయితే గనక ఎన్నికల సంఘానికి ఇవ్వటం, ఎన్నికల సంఘం నుంచి అది సుప్రీంకోర్టుకి కూడా ఒక నివేదిక రూపంలో వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ప్రధానంగా రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఏదైతే ఈ ఎలక్టోరల్ బాండ్స్ తొలగింపు అనేటువంటి అంశం ఏదైతే ఉందో, రద్దు చేయటం అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ఇందాక ఏదైతే పిటిషనర్లు వాదన ఆధారంగా చూస్తే అవినీతి మార్గాల్లో అక్రమ మార్గాల్లో అవినీతి సొమ్మును తెచ్చి రాజకీయ పార్టీల్లో చేర్చుకుంటా ఉన్నారో అలాంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు అనేటువంటిది ఒక మెడకి ఉచ్చు బిగుస్తున్నటువంటిది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వివరాలు ఇచ్చారు, ఎవరు విరాళాలు ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వాలి అన్నప్పుడు రేపు ఎన్నికల సంఘానికి ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అందులో ఏవైనా అక్రమాలు ఉన్నట్లు విచారణకు ఆదేశిస్తే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ రోజున ఆ రాజకీయ పార్టీకి ఎక్కడి నుంచి అయితే ఆ విరాళాలు వచ్చినాయో దాని వెనకాతలు ఉన్నటువంటి అవినీతి ఏమిటి అనేటువంటిది బయటపడితే ఖచ్చితంగా రాజకీయ పార్టీ పైన ఆ పార్టీ అధినేతల పైన రేపు చర్యలకు కూడా సుప్రీంకోర్టు ఆదేశించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అయితే న్యాయవర్గాలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో మరి దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి అని చెప్తే ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో మొన్న ఎన్నికలు జరిగిపోయినాయి. మనము కొద్ది కాలం క్రితం ఎన్నికలకి ముందు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏది స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ని స్కామ్గా చూపిస్తూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆ అరెస్ట్ చేసినటువంటి క్రమంలో కూడా కోర్టులో వాదనలు వినిపించేటువంటి క్రమంలో సిఐడి అధికారులు కూడా తెలుగుదేశం పార్టీకి ఒకసారి నోటీసులు ఇచ్చారు. ఏమిటి అంటే 27 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తెలుగుదేశం పార్టీ ఖాతాకు వచ్చినాయి. మరి దాన్ని ఇచ్చింది ఎవరు, అసలు దానిపైన న్యాయస్థానంలో కూడా వాదనలు వినిపిస్తూ ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్ పేరుతో స్కామ్ చేశారు, అవి అక్రమ మార్గంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. ఈ సందర్భంగానే సిఐడి అధికారులు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులకి నోటీసులు కూడా ఇచ్చారు ఆ కార్యాలయంలో. ఏదైతే దానికి ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మాకు ఇవ్వాలి అని చెప్పేసి. ఆ సందర్భంగా మనం ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి మరి ఏ రాజకీయ పార్టీకి ఎంతెంత విరాళాలు వచ్చినాయి అన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సుమారుగా 800 కోట్లు ఎంతో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు వచ్చినట్లుగా కూడా కొన్ని కథనాలు విన్నాం. అయితే ఈ రోజున మరి ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి అనుమానాలు ఏమిటి అంటే మరి మన తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి, బీఆర్ఎస్ పార్టీకి అప్పటికే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు వచ్చినాయి. కాబట్టి ఈ రోజున వాళ్ళు ఏమిటి రేపు సుప్రీంకోర్టులో మరి మాకు ఎన్నికల్లో మేము పార్టీకి వచ్చిన విరాళం కాబట్టి దాన్ని ఎన్నికల ఖర్చు కింద ఖర్చు చేశామని చెప్పేసి ఎక్కడైనా కూడా ఏవైనా కంపెనీల నుంచో లేదా ఎవరైనా వ్యక్తుల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్లో వచ్చిన ఆ డబ్బును వినియోగించామని చెప్తే మరి న్యాయస్థానం యాక్సెప్ట్ చేస్తుందా, ఏ విధమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశాలు ఉంది అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా న్యాయస్థానం అయితే మాత్రం ఇలాంటి వాటికి ఉపేక్షించేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే
ఎలక్టోరల్ బాండ్స్ తిరిగి వెనక్కి ఇచ్చేసేయాలి అనేటువంటి ఒక ఆదేశాన్ని కూడా జారీ చేసింది. కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఖర్చు చేశామన్నా కూడా ఆ పార్టీకి ఉన్నటువంటి ఇతర ఆస్తులో లేకపోతే ఆ పార్టీకి ఉన్నటువంటి ఇతర నిధులు ఏవైతే ఉంటాయో వాటి నుంచైనా కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి వెనక్కి ఇచ్చేసేయడం అనేటువంటి అంశం పైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చేటువంటి అంశంగా కూడా న్యాయస్థానం రేపు తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా న్యాయవర్గాల నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కారణం ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ రోజున అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీలో మాత్రం ఈ తీర్పు అనేటువంటిది పెను ప్రకంపనలే సృష్టిస్తున్నట్లుగా కూడా అక్కడ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. కారణం ఏమిటి అంటే ఇదే స్కిల్ డెవలప్మెంట్ సమయంలో అటు తెలుగుదేశం పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి డబ్బు ఎంత, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఎంత అనేటువంటిది కూడా ఆ రోజున చర్చల్లోకి వచ్చినాయి. దానికి సంబంధించి కొన్ని నివేదికలు కూడా కొన్ని ఆయా పార్టీలు రాజకీయ పార్టీలు బయటపెట్టినటువంటి పరిస్థితి. దాని ఆధారంగా ఏం జరగబోతోంది అనేటువంటి భయం కూడా జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నట్లుగా అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఒక్కసారి దానికి సంబంధించి పూర్తిగా అంటే ఎంత విరాళాలు ఏ రాజకీయ పార్టీకి ఎలా వచ్చినాయి అనేటువంటిది, అంటే ఎలా వచ్చినాయని కాదు, ఎప్పుడెప్పుడు ఎంత వచ్చినాయి దానిపైన జరుగుతున్న చర్చ కూడా ఒక్కసారి ఆ నివేదికను చూసి క్లుప్తంగా మనం విశ్లేషించుకుందాం. ఇది చూస్తున్నాం కదా ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఆ రోజున వచ్చినటువంటి నివేదిక. మరి ఏ రాజకీయ పార్టీకి ఎంత వచ్చినాయని చూస్తే 2018-19 సంవత్సరం, అంటే అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలోకి రాలేదు. అప్పుడు వాళ్ళకు వచ్చిందంతా 99,84,00,000 రూపాయలు 18-19 సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మరి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎంత వచ్చింది? 27,56,00,000 రూపాయలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళంలోకి వచ్చింది. అలాగే 2019-20 సంవత్సరం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తొలి సంవత్సరం ఎంత వచ్చింది? 74,35,00,000 రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు వచ్చినాయి. మరి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినటువంటి సంవత్సరం వాళ్ళకి 81,60,00,000 రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు వచ్చినాయి. 2020-2021 సంవత్సరం అందరికీ బాగా గుర్తుంటుంది. కరోనా అనేటువంటి ఒక మహమ్మారి విలయ తాండవం ఆడుతున్నటువంటి సంవత్సరం. ఆ రోజున దేశంలోనే కాదు పూర్తి అంతర్జాతీయంగా కూడా ఆర్థిక వ్యవస్థ ఒక కుదేలైనటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ అలాంటి సమయంలో కూడా 2020-21 సంవత్సరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత? 96,25,00,000 రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు వచ్చినాయి. మరి తెలుగుదేశం పార్టీకి ₹1 కూడా రాలేదు. అలాగే 2021-22 సంవత్సరం చూస్తే 60 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే తెలుగుదేశం పార్టీకి 3,50,00,000 రూపాయలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినాయి. 2022-23 సంవత్సరానికి సంబంధించి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నివేదిక ఇంకా ఇప్పటికైతే పూర్తి సమాచారం రాలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి 34 కోట్ల రూపాయలు అయితే విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినట్లుగా అయితే ఈ నివేదిక ఆధారంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 330 కోట్ల పైచిలుకు కోట్ల రూపాయలు 4 ఏళ్లలో 330 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వాళ్ళకి విరాళాలు వస్తే తెలుగుదేశం పార్టీకి 135 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి. ఇదే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఒక భయంలా జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నటువంటి అంశం. ఎందుకు అంటే ఈ విరాళాల్లో కొన్ని నివేదికలు కూడా చూసాం, కొన్ని ప్రచారాలు కూడా చూసాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలు, సండూర్ పవర్ లాంటి అనేక కంపెనీలు, ఆయన బినామీ కంపెనీలు, ఆయన సూట్ కేస్ కంపెనీలు, ఆయన షెల్ కంపెనీల ద్వారానే ఈ కోట్ల రూపాయలు ఈ రోజున ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విరాళంగా వచ్చినాయి అనేటువంటి కథనాలు కూడా మనం చూసాం. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క లెక్క కూడా ఈ రోజున ఎన్నికల సంఘానికి నివేదిక రూపంలో పూర్తిగా ఒక రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పటికే అక్రమస్తుల కేసులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనం చూస్తున్నాం. వాటి విషయంలోనే అనేక అఫిడవిట్లు కావచ్చు, లేదంటే దానికి సంబంధించి 43,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి, అంటే ఏదైతే అటాచ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వీటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంకెంత అవినీతి బయటకి వస్తుంది అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈరోజు ఈ సంచలనమైనటువంటి తీర్పుతో అయితే మాత్రం ఒక ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. మరి ఓవరాల్గా ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ సంచలనమైనటువంటి తీర్పు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నట్టుగా కనిపిస్తోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.